కాశ్యపాన్వే సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజగురుం వందే పాణినీయ పయోనిధిం. బాగా సత్కృష్టికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం అనిపించుకుంటూ ఈరోజు మన భాగవత పట్టణాన్ని కొనసాగించుకుందాం. నిమి చక్రవర్తి వశిష్ఠుడు నిమి చక్రవర్తిని వశిష్ఠుడు తను చెప్పించగా నిమి కూడా వశిష్ఠుని దేహం నాశనం అవ్వగా కానీ ప్రతిశాపం ఇచ్చి పెట్టాక అప్పుడు వశిష్ఠుడు మిత్రావరణ వల్ల తిరిగి ఊర్వశికి జన్మించాడు. బ్రహ్మజ్ఞాని అయినటువంటి నిమి గురుశాపం వల్ల ప్రాణాలు వదిలేశాడు. అతడి దేహాన్ని మునులందరూ కూడా సుగంధ ద్రవ్యాల్లో భద్రపరిచి ఆ నిమి ప్రారంభం చేసినటువంటి యాగాన్ని పూర్తి చేశారు. చివరకు యాగం చివర మెచ్చి వచ్చారు. దేవతలందరూ కూడా ఆవిర్భావం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆ దేవతల్ని ఈ ఋషులందరూ ప్రార్థించారు, నాయన ఈ నిమ్మిని బ్రతికించండి అని చెప్పి నిమ్మి ప్రాణం వచ్చుగా కానీ వాళ్ళు కూడా వీళ్ళ కోరికను మన్నించి ఆశీర్వదించారు. కానీ అప్పుడు ఆ శరీరాన్ని ధరించడానికి ఆ నిమ్మి ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోకుండా ఇలా అంటున్నాడు, అతి మోహ కలితంబు సాంద్ర మమతాహంకారమూలంబు సంతత నానా సుఖ దుఃఖ పీడితము అనిత్యంబు ఇట్టి దేహంబు సంకృతి నాకేటికి మీన జీవనము భంగిన్ భీతి బాహుళ్యం అంచితరుల్ పెద్దలు దీనిని చేకొనరు సర్వేశ్వరున్ మదిన్ కొల్చెదన్. మోహం చేత కలత పొందినది, మమతాహంకారములకు మూలమైనది, ఎడతగని సుఖ దుఃఖాల చేత పీడింపబడేది అనిత్యమైన అయినా ఈ శరీర బంధం నాకెందుకు? వివేకవంతులు సర్వేశ్వరుడైన శ్రీహరిని సేవిస్తూ చేప బ్రతుకులే నిరంతర మరణం కలిగిన ఈ శరీర బంధాన్ని స్వీకరించరు. చేప నీళ్ళల్లో ఉన్నా కూడా ఆ బితుకుమంటూ ఉంటుంది. ఎక్కడ నీళ్లు కాస్త కదిలినా ఎక్కడ ఏదైనా దాన్ని మింగటానికి ఇంకో జంతువులు వస్తాయని ఎప్పుడు ప్రాణభయంతో అలా తిరుగుతూ ఉంటుంది. అది వివేకవంతులైనటువంటి వాళ్ళు శ్రీహరిని సేవిస్తూ ఉంటారు తప్ప ఇలాగా చేపపతి లాంటి బతుకుని అటువంటి శరీర బంధాన్ని స్వీకరించరు కదా అని నిమి ఆ ఋషులతోటి చెప్తున్నారు. అని పలికిన నిమి మాటలు గ్రమ్మరింప నేరక శరీరులు కన్నులు తెరిచినప్పుడు మూసిప్పుడును నిమి కానవచ్చు ఎన్ని పలికి చనిరి అంతా చెప్పిన మాటలు కాదనలేక దేవతలు దేహదారులకు కన్నురెప్పలు తెరిచి మూసినప్పుడు నిమి అస్తిత్వం కానవస్తుంది అని చెప్పి వెళ్ళారు. పాపం వీటి దేవతలందరూ కూడా దీని ప్రకారం సరే ఈ దేహదారులు కళ్ళు మూసినప్పుడు తెరిచినప్పుడు కన్నురెప్పలు మూసినప్పుడు తెరిచినప్పుడు కూడా ఆయన యొక్క రూపం కనపడుతుంది అని చెప్పారు. పెద్దలైన మునులు పృథ్వీకి రాజులేమించూచి నిమి కళేబరంబు తరువను కండు పుట్టెంతనయుండు వాణిని జనకుండను పలికే జగములెల్లా. పిమ్మట మునీశ్వరులందరూ కూడా రాజు లేకపోతే రాజ్యం అంతా కూడా అరాజకత్వం అయిపోతుందని భావించి ఆ నిమి యొక్క కళేబరాన్ని మధిస్తే దాని నుంచి ఒక కొడుకు పుట్టాడు. లోకాలన్నీ అతన్ని జనకుడు అని పేరు పెట్టారు. అంటే మనం జనక మహారాజు కథ చెప్తున్నారు అన్నమాట. మరియు అతండు విగత దేహుండు కావున వైదేహుండనియును మధ జాతుండు కావున మిథులుండనియును బరకే ఆ మిథులుని చేత నిర్మితంబైనది కావున మిథులా నగరంబునాన్ బరగే ఆ జనకునకు ఉదావసునకు నందివర్ధనుండును నందివర్ధనకు సుకేతుండును సుకేతునకు దేవరాతునకు బృహద్రథుండును పుట్టే అతనికి మహావీర్యుండును అతనికి సుధృతియు అతనికి దుష్టకేతుండును అతనికి హర్యస్వుండు అతనికి మరువు అతనికి ప్రతిబంధకుండును అతనికి కృతరయుండును అతనికి దేవమీడుండును అతనికి విధృతుండును అతనికి మహాధృతియు అతనికి కీర్తిరాతుండును అతనికి మహారోముండును అతనికి స్వర్ణరోముండును అతనికి హస్వరోముండును అతనికి క్షీరధ్వజుండును పుట్టిరి.
ఇప్పుడు ఆ దేవరాతుని యొక్క ఇప్పుడు సహం నుంచి దేవరాతుడు వచ్చాడు కదా, దేవరాతుడు పుట్టాడు. ముందర చెప్పండి. ఈయనకి ఈ విగత దేహుండు అంటే పోయిన శరీరం ఉన్నవాడు, దేహాన్ని వదిలిపెట్టిన వాడు కనుక ఆయనకి వైదేహుడని, అలాగే వీళ్ళు మధించడం చేత పుట్టినవాడు కనుక మధజాతుడు కావున మిథులుడని, అలాగే ఆ మిథుల చేత నిర్మింపబడింది కనుక మిథిలానగరం అని, ఇలా పేర్లు ఆయనకి నగరానికి కూడా వచ్చాయి. ఆ జనకునకు సుధావుండును, ఉదావసుడు, ఆ జనకునకి ఉదావసుడు, ఉదావసునికి నందివర్ధనుడు, నందివర్ధనుకు సుకేతుడు, సుకేతునికి దేవరాతుడు, దేవరాతునికి బృహద్రథుడు పుట్టాడు. అతడు మహావీర్యుడు. అతడికి సుధృతి, అతడికి దుష్టకేతుడు, అతడికి అర్వ్యసుడు, అతనికి మరువు, అతనికి ప్రతిబంధకుడు, అతనికి కృతరయుడు, అతడికి దేవమీఢుడు, అతనికి విద్యుతుడు, అతడికి మహాధృతి, అతడికి కీర్తిరాతుడు, అతడికి మహారోముడు, అతడికి స్వర్ణరోముడు, అతడికి హర్స్వరోముడు, అతనికి శీరధ్వజుడు పుట్టారు. ఈ రకంగా ఆ మిథిలా నగరానికి రాజైనటువంటి జనక మహారాజు యొక్క ఆ వంశాన్నంతా కూడా ఎక్కడ వరకు శీరధ్వజుడు వరకు చెప్తున్నారు. అతడు ముఖము చేయ అవని దున్నింపగలాంగలంబు కొన్నను లక్షణాంగి సీతయ్యే శీరధ్వజుండన దానం చెప్పబడియ ధన్యుడతడు. అతడు యజ్ఞం చేయడానికి భూమిని దున్నింపగా నాగేటి చాలులో శుభలక్షణవతి అయిన సీత దొరికింది. అందుకే పుణ్యాత్ముడైన అతన్ని శీరధ్వజుడని పేరు. ఈ జనక మహారాజుకి శీరధ్వజుడని కూడా పేరున్నది. ఈ నాగేటి అంటే నాగలికి ఉన్నటువంటి ఆ చాలుని, నాగటి చాలుకి సీత అని పేరు. అది ఆవిడ యజ్ఞం చేయడం కోసం అని ఆ జనక మహారాజు భూమిని దున్నుతుంటే దాంట్లో మా సీతామహాలక్ష్మి దొరికింది. ఆ శీరధ్వజునకు కుశధ్వజుండును, కుశధ్వజునకు ధర్మధ్వజుండును, ధర్మధ్వజునకు కృతధ్వజ మిధధ్వజులను వారిద్దరు పుట్టిరి. అందును కృతధ్వజునకు కేశిధ్వజుడు దించే, అతండు తన్ను తానిరింగిడి విద్యయందు నేర్పరి అయ్యే. మితధ్వజునకు ఖాండిక్యుండను వాడు జన్మించి తండ్రి వలన ఎరుక గలవాడే కర్మతత్వంబు నేర్చి కేశిధ్వజుని వలన భీతుండయ్యేగే. ఖాండిక్యునకు భానుమంతుండును, భానుమంతునకు శతధుమ్యునుండును, శతధుమ్యునకి శుచికి సనధ్వాజుండును, సనధ్వాజునకు ఊర్ధ్వకేతుండును, ఊర్ధ్వకేతునకు అజుండును, అజునకు గురుచిత్తును, గురుచిత్తునకు అరిష్టనేమియు, అరిష్టనేమికి శృతాయువు, శృతాయువునకు పార్శుండును, పార్శునకు చిత్రరథుండును, చిత్రరథునకు క్షేమాపియు, క్షేమాపికి హేమరథుండును, హేమరథునకు సత్యరథుండును, సత్యరథునకు ఉపగురుండును, ఉపగురునకు అగ్నిదేవు ప్రసాదంబును ఉపగుర్వుండును, ఉపగుర్వునకు సావనుండును, సావనునకు సువర్చనుండును కలిగే. అతడే సుభూషణుండని వినంబడు. ఆ సుభూషణునకు జయుండును, జయునకు విజయుండును, విజయునకు ధృతుండును, ధృతునకు అనఘుండును, అనఘునకు వీతివ్యూహుండును, వీతివ్యూహునకు ధృతియు, ధృతికి బహుళాశ్వుండును, బహుళాశ్వునకు కృతియును, కృతికి వసియును జన్మించిరి. వీరలు మైథులు అగు రాజులను చెప్పబడుదురు. యోగీశ్వరు ప్రసాదంబున గృహస్థులై ఉండియు బంధ విముక్తులై ఆత్మజ్ఞానంబు కలిగి నిరంతర బ్రహ్మానుసంధానంబు చేయుచు ఉండుదురని పలికి సుఖయోగిండుండిట్లనియే. ఇలా పైన చెప్పుకొచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ యోగీశ్వరుల యొక్క ప్రసాదం వలన గృహస్థులై ఉండి, వీళ్ళెవరు అందరూ సంసారాలు వదిలేసి, రాజ్యాలు వదిలేసి సన్యాసులుగా అడవుల్లో ముక్కు మూసుకొని వెళ్ళడానికి లేరు. అలాంటి వాళ్ళు కాదు, గృహస్థులయ్యే ఉండారు. జనక మహారాజు కూడా కర్మయోగి. ఆయన చెప్తారు, పెద్దల ద్వారా విన్నాను. ఆయన భోజనానికి ఎవరినో పిలుస్తారు. ఇద్దరు భోజనం పెట్టుకుని కూర్చుని భోజనం చేస్తుంటే అవతల వాడు అతిథిగా వచ్చిన ఆయన ఒకసారి తలెత్తేసరికి ఈ జనకుడి తల మీద పదునైనటువంటి కత్తులని కట్టి ఉంటాయట.
అంటే అమ్మో అలాగే ఎంత నిశ్చింతగా భోజనం చేస్తున్నాడు అని అంటుంది. అంటే ఏది అది వచ్చినా కూడా ఆ భగవద్ బంధ విముక్తులై ఉంటారు వాళ్ళు. ఆ గృహస్థులై ఉన్నప్పటికీ కూడా బంధ విముక్తులై ఆత్మజ్ఞానము కలిగి నిరంతర బ్రహ్మానుసంధానం చేయుచూ ఉండుదురు అని పలికి సుఖయోగింద్రుడు ఇట్లనియే. ఇప్పుడు ఇతని ఈ ఈ జనక మహారాజు వంశంలో మిగతా వాళ్ళకి చెప్తున్నారు. ఈ శేరధ్వజునికి కుశధ్వజుడు, కుశధ్వజునికి ధర్మధ్వజుడు, ధర్మధ్వజునికి కృతధ్వజుడు, మితధ్వజుడు అని 2 కొడుకులు పుట్టారు. వారిలో కృతధ్వజునికి కేశిధ్వజుడు పుట్టాడు. అతడు ఆత్మవిద్యలో నేర్పరయ్యాడు. మితధ్వజునికి ఖాండిక్యుడు జన్మించాడు. అతడు తండ్రి వలన కర్మకాండలు నేర్చి కేశిధ్వజుని భయపడి పారిపోయాడు. ఖాండిక్యునికి భానుమంతుడు, భానుమంతునికి శతద్యుమ్నుడు, శతద్యుమ్నునికి శుచి, శుచికి సనధ్వాజుడు, సనధ్వాజునికి ఊర్ధ్వరేకేతుడు, ఊర్ధ్వకేతునికి అజుడు, అజునికి కురుజిత్తు, కురుజిత్తునకు అరిష్టనేమి, అరిష్టనేమికి శృతాయువు, శృతాయువునకు పార్శ్వకుడు, పార్శ్వకునికి చిత్రరథుడు, చిత్రరథునికి క్షేమాపి, క్షేమాపికి హేమరథుడు, హేమరథునికి సత్యరథుడు, సత్యరథునికి ఉపగురుడు, ఉపగురునికి అగ్నిదేవుని అనుగ్రహం వలన ఉపగురువుడు, ఉపగురువునికి సావనుడు, సావనికి సుభర్చకుడు కలిగారు. అతడు సుభాషణుడని పిలువబడ్డాడు. మంచిగా చక్కగా మాట్లాడేవాడిని సుభాషణుడు అంటారు. సుభాషణునికి జయుడు, జయునికి విజయుడు, విజయునికి ధృతుడు, ధృతునికి అనకుడు, అనకునికి వీతవ్యుడు, వీతిహోనికి ధృతి, ధృతికి బహుళాసుడు, బహుళాసునికి కృతి, కృతికి మహాశివి, మహావసి జన్మించారు. మిథిల రాజులైన వీరందరూ మైథులు అని చెప్పబడుతురు. వీరందరూ యోగేశ్వరుల అనుగ్రహం పొంది గృహస్థులై ఉండి కూడా బంధాలను తెంచుకొని ఆత్మజ్ఞానం కలిగి బ్రహ్మానుసంధానం చేస్తూ ఉంటారు అని సుఖ మహర్షి ఇట్లా అన్నాడు. పరిషత్ మహారాజుతో చెప్తున్నారు వారు. తర్వాత ఏంటి, ఇక్కడ వరకు సూర్యవంశం గురించి చెప్పేసుకున్నాం. ఇక్కడి నుంచి చంద్రవంశరాజుల చరిత్రని చెప్తున్నారు. చంద్రవంశులకు రాజుల ఇతిహాసము దాంట్లో ప్రవేశిస్తున్నాం మనం. చంద్ర గౌరమైన చంద్రవంశమునందు చంద్ర కీర్తితోడ జనితమైన అట్టి పుణ్యమతులు నైలాది రాజుల ఇంక విను మానవేంద్ర చంద్ర. ఓ రాజచంద్రుడా, చంద్రుని వల్లే తల్లనైన చంద్రవంశంలో కీర్తిమంతుడైన చంద్రుని వలన పుట్టిన పురూరవుడు, చంద్రవంశంలో పుట్టినటువంటి ఈ పురూరవ చక్రవర్తి మొదలైన పుణ్యాత్ములైన రాజుల చరిత్రను విను. ముందర పురూరవ చక్రవర్తి యొక్క చరిత్రని చెప్తున్నారు. చంద్రవంశంలో మంచి కీర్తి తెచ్చుకున్నటువంటి ఆయన గురించి. 1000 తలలలో నుండు జగన్నాథు బొట్టుందమ్మిని బ్రహ్మ పుట్టె మొదల. అతనికి గుణముల అతిన్ పోలిన దక్షుండకు అత్రి సంజాతుడయ్యే. అత్రి కడగంటి చుట్కులన్ కలువల సంగడీన్ ఉదయించే విప్పుల కోషదులకు అమరన్ దారాతతికజుని పంపు నాదుండయ్యుండి రాజసూయంబు చేసి 3 లోకములన్ గెల్చి మోరకమునన్ చని బృహస్పతి పెండ్లాంచారుమూర్తిన్ దార నిలుచొచ్చి కొనిపోయి తన్ను గురుండు వేడునందాక ఏం జరుగుతుందంటే, 1000 తలలు కలిగిన శ్రీహరి నామకముల నుండి మొదట బ్రహ్మ పుట్టారు. ఇది ఇంతవరకు మనకు తెలుసు కదా. 1000 తలలలో నుండి జగన్నాథు బొడ్డున్ తమ్మిన్ బ్రహ్మ పుట్టే మొదలు. ఆయన సహస్ర బాహుడు, సహస్ర బాహులేంటి అన్ని కూడా సహస్రనయుడు, అన్ని కూడా మనం త్రివిక్రమ అవతారంలో ఉంటాం కదా. అలాగా ఆ 1000 తలలు కలిగిన ఆ శ్రీహరి యొక్క నాభికమలలో నుంచి మొదట నా స్వామి యొక్క నాభి నుండి ఒక పద్మం పుట్టింది. దాంట్లో నుంచి బ్రహ్మగారు పుట్టాడు. అతనికి గుణములన్ అతనిని పోలిన దక్షుండగు అత్రి సంజాతుడయ్యే. అతడిని పోలిన అంటే ఆ బ్రహ్మగారిని పోలినటువంటి గుణవంతుడైనటువంటి అత్రి మహాముని పుట్టాడు. అత్రి కడగంటి పుట్టే సంజాతుడై. అత్రి కడగంటి చుట్కులన్ కలవల సంగండి ఉదయించే విప్పులకు
ఓషధులకును. అప్పుడు బ్రహ్మ కడగంటి చూపు అత్రి జన్మించాడు. అత్రి కడగంటి చూపుల నుండి కలువల సంగడి అంటే కలువలకు చంద్రుడు ఉదయిస్తే చంద్రుడు రాగానే కలువలు వికసిస్తాయి కదా, అందుక కలువల సంగడి ఆయన. అంచేత అత్రి యొక్క కడగంటి చూపుల నుండి చంద్రుడు పుట్టాట విప్రులకు, ఔషధులకు. అమరన్ దారాతతికి అజుని పంపునన్ నాదుండయుండి రాజసూయంబు చేసి. అప్పుడు ఆ చంద్రుడు దించగానే బ్రహ్మ ఆనతి మేరకు బ్రహ్మగారి ఆనతి మేరకి అతడు ఎవరు ఆ చంద్రుడు ఏం చేశాడు, అతడు బ్రాహ్మణులకు, ఓషధులకు, నక్షత్ర సమూహానికి రాజయ్యాడు చంద్రుడు. 3 లోకములను గెలిచి మోరకమునన్ చని బృహస్పతి పెండ్లామున్ చారుమూర్తిన్. అతడు ఎవరు చంద్రుడు రాజసూయాన్ని ఈయన ఎవరు బ్రహ్మగారు, అతడు రాజసూయాగాన్ని చేసి ముల్లోకాలను గెలిచాడు. అతడు బృహస్పతి భార్య అందగత్తె అయిన తారను ఎవరు ఈ రాజుగారు అతడు రాజసూయాగాన్ని చేసి ముల్లోకాలను గెలుచుకున్నాడు. అతడు బృహస్పతి భార్య అయిన అందగత్తె అయినటువంటి తారను అతనికి అజుని పంపున నాథుండయుండి రాజసూయ 3 లోకముల గెలిచి కరమునంచని బృహస్పతి పెండ్లామున్ చమూర్తిన్ దారన్ ఇలుసొచ్చి అంటే ఆయన ఇంట్లో ప్రవేశించి కొనిపోయి తన్ను గురుండు వేడునందాక ఇంతిన్ విడుబడయ్యే. ఎవరు నక్షత్ర సమూహం రాజాడు కదా, అతడు రాజసూయాగాన్ని చేసి ముల్లోకాలు గెలుచుకున్నాడు. అతడు బృహస్పతి భార్య అందగత్తె అయిన తారను మూర్ఖత్వంతో లేవదీసుకొని పోయాడు. తాత అయిన బ్రహ్మదేవుడు జోక్యం చేసుకునేటంత వరకు ఆమెను అతడు వదిలిపెట్టలేదు. అంత వేల్పులతో రక్కసులకు కయ్యం బయ్యే బృహస్పతి తోడి వైరంబునంచేసి కావ్యుండు రాక్షసులతో చేరుకొని చంద్రుని చేపట్టి సురాచార్యునిన్ బోదలిన హరుండు భూతగణ సేవం సమేతుండై తన గురుపుత్రుండైన బృహస్పతిని చేపట్టే. దేవేంద్రుడును సురగణంబులును తానును బృహస్పతికి అడ్డంబు వచ్చే. అయ్యవసరంబున బృహస్పతి భార్యా నిమిత్తంబున రణంబు సురాసురని వినాశకరంబయ్యే. ఆలోన బృహస్పతి తండ్రియగు అంగిరసుండు చెప్పిన విని బ్రహ్మదేవుండు చంద్రునిన్ కోపించి గర్భిణి అయిన తారను మరల నిప్పించినని చూసి బృహస్పతి దానికిట్లనియే. అప్పుడు దేవతలతో రాక్షసులకు యుద్ధం జరిగింది. బృహస్పతి తోడి విరోధం వల్ల రాక్షసులు శుక్రాచార్యుడు చంద్రుని పక్షం చేరి వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే దేవతలకు వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళ పక్షాన్ని చేరిపోతారు. ఎవరి వల్ల బృహస్పతి గారితో విరోధం వలన రాక్షసులు శుక్రాచార్యుడు చంద్రుని పక్షం చేరి బృహస్పతిని వెళ్ళగొట్టారు. చంద్రుడి వైపుకి వీళ్ళందరూ వెళ్ళి శివుడు భూతగణాలతో పాటు గురుపుత్రుడైన బృహస్పతికి బాటగా నిలిచాడు. అప్పుడు ఈ పరమేశ్వరుడు మాత్రం గురుపుత్రుడైనటువంటి బృహస్పతికి ఇటువైపున అండగా నిలిచాడు. దేవేంద్రుడు దేవగణాలతో పాటు బృహస్పతికి అండగా వచ్చాడు. దేవేంద్రుడు కూడా బృహస్పతి పక్షాన్నే వచ్చాడు. అప్పుడు బృహస్పతి భార్య నిమిత్తంగా యుద్ధం జరిగింది. ఆయన అంతే కదా, బృహస్పతి భార్యనే కదా, తారను తీసుకుని వెళ్ళిపోయాడు కదా చంద్రుడు. అందుకని నిమిత్తంగా యుద్ధం జరిగింది. 2 పక్షాలలోని వారు ఇద్దరు అటుపక్షం వాళ్ళు ఇటుపక్షం వాళ్ళు కూడా నాశనం అయిపోయారు. ఈ లోపుగా బృహస్పతి తండ్రి అయిన అంగిరసుడు ఈ బృహస్పతి తండ్రి అయినటువంటి అంగిరసుడు యుద్ధాన్ని ఆపు చేయించమని బ్రహ్మని కోరారు. ఆయన ఇంకా బ్రహ్మగారిని వేడుకున్నాడు, ఇంకా ఈ యుద్ధం ఆపండి అని. బ్రహ్మదేవుడు వచ్చి చంద్రుడిని మందలించి ఇది తగిన పని కాదు, ఈవిని ఇలా తీసుకుని వెళ్ళిపోవడం అంటే తప్పు అని మందలించాడు.
తన మనవణ్ణి మందలించి అప్పుడు గర్భిణి అన్నట్టు అంటే అది ఆ బ్రహ్మదేవుడు చంద్రుడి దగ్గరికి వచ్చి చంద్రుడిని మందలించాడు. అప్పటికే ఆవిడ గర్భిణిగా ఉంది. గర్భిణి అయిన తారను చంద్రునికి ఇప్పించాడు. ఆ గర్భిణి అయిన తారను చంద్రునికి ఇప్పించాడా. అప్పుడు బృహస్పతి ఆమెతో ఇట్లా అన్నాడు, సిగ్గొక ఇంత లేక వెలచేడియ భంగిని ధర్మ కీర్తులన్ బొగ్గులు చేసి చారు శశిన్ పొంది కటా కడుపేల తెచ్చి కొంటెగ్గు తలంపగా వలద ఇప్పుడు కర్పము దించుకొమ్ము నిన్ మృగ్గంగం చేసదన్ చనటి మానవతుల్ నిన్ను చూచి మెత్తురే. పాపం ఆ బృహస్పతి ఇలా అంటున్నాడు ఆ తారతోటి, తన భార్యతోటి, ఓ అపవిత్రురాల, ఏ మాత్రం సిగ్గు లేక వేశ్యలాగా ధర్మాన్ని కీర్తిని నాశనం చేసి ఆ చంద్రుడి పొందుకోరి కడుపెందుకు తెచ్చుకున్నావు? పాప చింత అక్కర్లేదా? గర్భాన్ని దించుకో, నిన్ను నిలువునా కాల్చేస్తాను. మానవతులు నిన్ను చూసి మెచ్చుకుంటారా? ఆయనతో వెళ్ళి గర్భధారణ కూడా చేసుకొని వచ్చావా అని చాలా నిందించదు. అని కోపించుచున్న ఆ చెలువులకు పసిండి ఛాయమేను గల కుర్రపుట్టే వానించూచి మోహంబు చేసి బృహస్పతి తన కొడుకనియును చంద్రుండు తన కన్నవాడనియును జగడించిరి. అప్పుడు అలా కోపించుకుంటుండగా ఆమెకు బంగారం వంటి దేహకాంతి గల పిల్లవాడు పుట్టాడు. ఆ బిడ్డను చూసి మోహాన్ని పొందిన బృహస్పతి వాడు తన కొడుకని, చంద్రుడు తన బిడ్డడని వాదులాడుకున్నారు. ఇంకా ఈ పాపం ఇలా ఈయన నిందిస్తుండగానే ఆవిడకి చక్కని దేహకాంత కలిగినటువంటి ఒక పిల్లాడు పుట్టేశాడు. పుట్టిన తర్వాత ఆ పిల్లవాడిని చూసేసరికి మళ్ళీ బృహస్పతికి మనసు మారింది. ఈయన ఎంత చక్కని, ఈ పిల్లవాడు నా కొడుకని ఈయన, చంద్రుడు వచ్చి ఆయన అతడు నా కొడుకని ఆయన, ఇద్దరు వాదులాడుకున్నారు. వారి వాదు చూచి వారింపంగా వచ్చి ఏర్పరింపలేక ఎల్ల మునులు అమరవరుల నడుగా ఆ వేడుకల కత్తె ఎరుంగున్ గాని ఇతరులెరుగరనిరి. అప్పుడు దేవతలు మునులు కూడా వారి తగును తీర్చడానికి వచ్చారు. మునులు దేవతలు కూడా వచ్చారు. ఎవరి బిడ్డో తెలుసుకోలేకపోయారు. నిజం బగలాడికే తెలుసు, ఇతరులకు తెలియదన్నారు. ఎవరు తెలుస్తుందండి? ఆ జగన్నాటక సూత్రధారి ఉన్నాడు కదా, ఆయనకే తెలుస్తుంది, కానీ మనకేం తెలుస్తుంది అని పలుకులు విని అది వగలాడి అంటే ఇక్కడ ఈవిన ఆ గర్భం తెచ్చుకున్నట్టు ఉంటే ఆవిడకే తెలుస్తుంది ఎవరి వల్ల తనకి ఈ గర్భిణి అయిందో తను అని అడుగుతున్నారు. ఆ పలుకులు విని సిగ్గుపడి ఉన్న తారకుని చిన్ని కొమరుండిట్లనియే. ఆ మాటలు విని సిగ్గుపడుతున్న తల్లితో ముద్దుల కొడుకు ఇట్లా అన్నట, ఆ పిల్లవాడు మాట్లాడుతున్నాట. ఇలు వరస చెడంగ బంధులు తలవంపంగమ గండు రోయ తల్లి కట్ట వెలినేల నన్ను గంటివి కలిగించిన వాడు సీత కరుండో గురుండో. తల్లి, ఇంటి పరువు పోయేటట్లుగా, బంధువులు తలవంచుకునేటట్లుగా, మగడు అసహించుకునేటట్లుగా అన్యుల వల్ల నన్ను ఎందుకు కన్నావు? నన్ను పుట్టించిన వాడు చంద్రుడా బృహస్పత? చెప్పు. ఇంకా వీళ్ళ వాదన చూసి ఆ తల్లి బాధపడుతుంటే ఈ పిల్లవాడు ఇలా అడుగుతున్నట్ట, అందరూ అమ్మ ఇలా తిట్టుకుంటున్నారు, ఇలాంటి మచ్చ తెచ్చేటువంటి ఇలాంటి పని ఎందుకు, వేరే వాళ్ళ ద్వారా నన్ను ఎందుకు కన్నావు? నన్ను పుట్టించిన వాడు చంద్రుడా బృహస్పత అని చెప్పు అని అడిగాడు. అని పలుకుచున్న కొడుకున్న కుమారు మాటలాడ నేరకున్న తార ఏకాంతంబున కుంచేరి మంతనంబున బ్రహ్మ ఇట్లనియే అని అడిగిన కొడుకు సమాధానం చెప్పలేక ఊరుకున్న తారను బ్రహ్మ ఏకాంతాన్ని పిలిచి రహస్యంగా అడిగాడు. ఆయన వల్లే కదా సృష్టి జరుగుతుంది. పాప ఆయన దగ్గర రహస్యంగా వచ్చింది. ఏకాంతాన్ని పిలిచాడు. బ్రహ్మగారు పిలిచి ఇలా చెప్తున్నాడు, చెలువా నీ ఎల సిగ్గువాసి గురుండోసి తంచుండో ఎవ్వండో లలితాకారున్ కుమారున్ కన్న ఇతండు ఎలా దాప నీ పాటు
నీ పాటు తలనే పుట్టెనే వెత్తనూర్పకుము కాంతల్ కామినుల్ గారే మాటల ఇందేమియున్ పోదుపో యొరుల తోడంచెప్ప వినిపింపవే. ఓ కాంత, సిగ్గుపడ్డం మాని ఈ ముద్దుల కుర్రవాన్ని కన్న తండ్రి చందుడా, బృహస్పత, చెప్పు, ఎందుకు ఈ విషయాన్ని దాస్తున్నావు? ఆ బుద్ధి నీకే పుట్టిందా? ఎందుకు నువ్వు టూరుస్తావు? కాంతలు కాముకురాండ్రు కదా, నోరు విప్పిన మాత్రాన ఏమీ కాదులే, ఇతరులతో చెప్పను, నిజం చెప్పు అని అడిగాడు బ్రహ్మగారు. అని పలికిన బ్రహ్మకు ఎదురు మాట్లాడవెరచి మంతనంబున అయ్యింది చంద్రునికి కన్నదాన నన్నవుడు. ఆ బాలకునకు బుధుండని పేరు పెట్టి చంద్రునికిచ్చి బ్రహ్మచనియే అంతా. అప్పుడు పాప నెమ్మదిగా చెప్పింది అని అడిగిన బ్రహ్మకు ఎదురు చెప్పడానికి భయపడింది. ఆమె మెల్లగా చంద్రుడి వల్ల కన్నాను అని చెప్పింది. అప్పుడు బ్రహ్మ బాలుడికి బుధుడని పేరు పెట్టి చంద్రునికి అప్పగించి వెళ్ళిపోయాడు. చంద్రునికి ఇచ్చేశారు ఈ పిల్లవాడిని. బుద్ధిమంతుడైన బుధుండు పుత్రుండైన మేను పెంచి రాజు మిన్ను ముట్టే బుద్ధి గలసుతుండు పుట్టినచో తండ్రి మిన్ను ముట్టకేల మిన్నకుండు. అది ఆ పిమ్మట ఆ కొడుకైన బుద్ధుడు అన్ని విధాల బుద్ధిమంతుడయ్యాడని చంద్రుడు వృద్ధి చెంది ఆకాశాన్ని ముట్టాడు. అంటే చాలా సంతోషంగా బుద్ధిమంతుడైన కొడుకు పుడితే తండ్రి పొంగకుండా ఉంటాడా? ఆయనకి ఆ సంతోషానికి హద్దే లేకుండా ఉంది చంద్రుడికి. ఆ బుధునకు తొల్లి చెప్పిన ఇలా కన్యక వలనన్ పురూర ఉండు పుట్టే ఆ పురూరువనకున్ కల శౌర్య సౌందర్య గాంభీర్యాది గుణంబులు నారదుని వలన ఇంద్ర సభలోన ఊర్వశి విని మిత్రావర్ణుల శాపంబున మనుష్య స్త్రీ రూపంబు దాల్చి భూలోకమునకు వచ్చి పురూరవు ముందట నిలువంబడి. ఇక్కడ ఏంటంటే ఆ ఆ బుధునికి ఇది వరకే చెప్పినట్లు ఇలా కన్య వల్ల పురూరవుడు పుట్టాడు. అది వరకే ఇలా నిర్ణయం అయింది. ఆ బుధుడికి ఇలా అనేటువంటి ఆవిడ వల్ల పురూర చక్రవర్తి పుట్టాడు. అతడి సౌందర్యాన్ని అంటే చంద్రుని యొక్క కొడుకు కదా బుధుడు, బుధుడికిను ఇలా అనేటువంటి ఆ కన్యకి పురూర చక్రవర్తి పుట్టాడు. అతడి సౌందర్యాన్ని శౌర్యాది గుణములను ఇంద్రసభలో ఊర్వశి నారదుడి వల్ల విన్నది. ఆ ఇంద్రసభల్లో అక్కడ ఊర్వశి వీళ్ళ అప్సరసులు అందరూ ఉంటారు కదా, దాంట్లో నారదుడి వల్ల ఊర్వశి విందిట. ఎవరిని? ఇతని పురూర చక్రవర్తి యొక్క శౌర్య పరాక్రమాల్ని, సౌందర్యాన్ని అన్నిటి గురించి విన్నదిట. మిత్రావర్ణుల శాపం వల్ల ఆమె మనుష్య రూపాన్ని పొంది భూలోకానికి వచ్చింది. మిత్రావర్ణులు అదివరకు శాపం పెట్టడం వల్ల ఆమె ఆ మనుష్య రూపాన్ని పొంది భూలోకానికి వచ్చేసింది. సరసిజాక్షముఖేంద్ర మధ్య విశాలవక్షు మహాభుజున్ సురుచిరానన చంద్ర మండల శోభితున్ సుకుమారున్ ఆ పురుష వర్యున్ పురూరవున్ కని పూటం పరజోదు చేందొరంగు క్రొవ్విరితూ పులన్మదిన్ దులపోవంగ భ్రాంతయై. అంతే, ఊర్వశి భూలోకానికి వచ్చేసింది. అప్పటికే ఆయన సౌందర్య గుణాలన్నిటిని గురించి విన్నది కనుక ఆ మన్మథ వశం అయిపోయి ఈ రకంగా ఆయన వ్యవస్థురాలైపోయింది ఆ ఊర్వశి ఈ పురూర చక్రవర్తిని చూసి. ఆ విధంగా వచ్చిన ఊర్వశి సరసిజాక్షు ముగేంద్ర మధ్య విశాల వక్షు ఆ సరసిజాక్షు ముగేంద్ర మధ్య ఆవిడ చక్కని అదేంటి అందమైనటువంటి విశాల వక్షుని, మహాభుజుని, సురుచిరానన్న చంద్రమండల శోభితన్ ఆ సుచిరానన్న ఆ చంద్రమండల శోభితిని, సుకుమారుడైనటువంటి ఆ పురుషవర్యుడు పురూరవుడు, పురుషుల్లో గొప్పవాడు పురూరవుడు అయినటువంటి చక్రవర్తిని పువ్వుటంపరజోదు దొరంగు క్రొవ్విరి తూపులన్ అగో ఆ మన్మధుని యొక్క బాణాల చేత
బాగా మదించినదయ్యి అటువంటి అంటే మొత్తం ఎక్కినటువంటి చూపులతోటి మదింతులపోవంగా భ్రాంతి అయి ఈ విధంగా వచ్చి నా ఊర్వశి తామరల వంటి కన్నులు కలవాడు, సింహం నడుము వంటి సన్నని నడుము కలవాడు, విశాలమైన రొమ్ము కలవాడు, గొప్ప భుజాలు కలవాడు, చంద్రుని వంటి కాంతివంతమైన ముఖము కలవాడు, సుకుమారుడైన పురూరవుణ్ణి చూచింది. మన్మధుడు వేసేవాని వాడి బాణాలకు తూలిపోయి వివసురాలైంది ఆ ఊర్వశి. ఊర్వశి నిలిచి ఉన్నంత అప్పుడు పురూరవుడు చెప్తున్నాడు. భావజు కోలయో మొగులు వాసి వెలుంగు మెరంగో మోహని దేవతయో అభోరమయో దీని కరగ్రహణంబులేనిచో జీవనమేటి కంచు మరుచేంచుగురా కడిదమ్ము జిమ్ములంతాన్ వడకెన్ పురూరవుడు తామరపాకు జలంబు కైబడిన్. తామరాకు మీద నీటి బొట్ల నిలిచిపోయాట, ఆయన చెలించిపోయాట. తామరాకు మీద నీరు నిలవదు కదా, అటు ఇటు జారిపోతుంటూ ఉంటుంది కదా, ఆయన మనసు అలాగా అయిపోతున్నాడు. ఇట్లా నిలబడి ఉన్న ఊర్వశి మన్మధుడు తన్ను వశీకరించుకోవడం కోసం సిద్ధపరిచిన ఎరవలెను భావజు కోలయో ఒక కోల అంటే ఎరవేస్తారు కదా చేపలు పట్టడానికి, ఆ గాలానికి ఒక మాంసం ఏదో పెడతారు, ఆ చేపలు ఆ వాసనకి వచ్చి దాంట్లో పడాలని. అలా వేసిందా ఏమిటి? ఆ మన్మథుడు తన్ను వశీకరించుకోవడం కోసం నా మీదకు ఒక ఎర వేశాడా, ఈ ఉర్వశి అనేటువంటి ఒక ఎరని వేశాడా? మబ్బు తొలగి మొగులు వాసి వెలంగు మెరంగో, మబ్బు తొలగి వెలిగే మెరుగు వలన మబ్బులు తొలగిపోతుందండి, తెల్లగా అయిపోతాయి కదా, అలాగా దేవతయో మోహిని దేవత వల్ల ఉన్నదా, అభోరమయో ఆకాశలక్ష్మి వల్లే ఉందా అని అన్నట్టుగా కనిపించింట ఆ ఊర్వశి ఆయనకి. ఈమెను దీని కరగ్రహణంబులేనిచో జీవనమేటికి అంచు మరుచేన్ చిగురా కడిదమ్ము జిమ్ములన్ తాన్ వడకెన్ పురూరవుడు. ఇంకా అప్పుడు చూడండి, ఇంకా ఈమెను చేపట్టకపోతే బతికెందుకండి నాకు అని అనుకుంటూ ఆ పురూరవుడు మన్మథుని చిగురాకు కత్తి దెబ్బల వలన తామరాకు మీద నీటి బొట్టులాగా చెలించిపోయాడు. తామరపాకు జలంబు కై ఇట్లు రాచపట్టి చెరకు వింటి వాని దాడికి నోడి ఎట్ట కేలకం సైరణ చేసి నిలుకడని తెచ్చుకొని అచ్చెలువకిట్లనే. ఇంకా అప్పుడు ఈయన కాస్త స్థిమితపడ్డాడు, నెమ్మదిగా ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎక్కడ నుండి రాక మనకిద్దరింతగు నీకున్ తక్కితిన్ మృక్కడి వచ్చనే అలరు ముల్కుల వాడడిదంబున్ త్రిప్పు చేదిక్కు ఏ దిక్కు నెరుంగనో అబల దేహము గేలున్ కేల నీ చెక్కు నంచెక్కు మోపి తగు చెవ్యుల నన్ను విపన్నున్ కావవే. ఓ సుందరి, నువ్వెక్కడి నుంచి వచ్చావు? మన ఇద్దరికి ఈడు జోడు బాగా కుదిరింది, నీకు నాకు సరిపోయింది, నేను నీకు చిక్కాను. మన్మధుడు ముక్కడి వచ్చనే అలరు ముల్కుల వాడడిదంబున్ త్రిప్పు ఏ దిక్కు నెరుంగను అనౌ అబల. ఇదిగో మన్మధుడు కత్తి తిప్పుతూ విజృంభించాడు, నాకు దిక్కు తోచడం లేదు, నన్ను దయచూడు, నీ బిగి కౌగిటి ప్రసాదించు, విపన్నుడనైన నన్ను కటాక్షించు, రక్షించు. నేను ఇలా దేహం శిథిలమైపోతుంది నీ దీంట్లో పడిపోయి, అంచేత నన్ను రక్షించు అన్నన్ ప్రోడ చేడి ఇట్లనియే. ఆ ప్రౌఢురాలైనటువంటి ఊర్వశి పురూరవంతో ఇట్లా చెప్తుంటే, ఇవి నా కూర్చు తగళ్ళు రెండు తగ నీ వెల్లప్పుడున్ కాచే దేని వివస్త్రుండవుగాక నాకడ సదా నీ ఉండు దేనిన్ విశేష విలాసాధిక నీకు నా ఘృతము భక్షం బయ్యే నేనిన్ మనోజ వినోదంబుల నిన్ను తేల్తూ
నగునే చంద్రాన్వయగ్రామణి. సరే, ఈవిడ కొన్ని షరతులు పెడుతోంది. ఇవి నీకు ఇష్టమైతే నేను తప్పకుండా నిన్ను ఈ మన్మథ సుఖాలలో వాళ్ళలాడించేస్తాను అని చెప్పేస్తోంది. ఓ రసిక శిఖామణి, రసిక శిరోమణి, శశికుల గ్రామిణి. శశి అంటే చంద్రుడు కదా, చంద్రకులానికి అగ్రణి అయినటువంటి వాడా. రసిక శిరోమణి, రసిక విలాసాలకి నువ్వు కేంద్రంగా ఉన్నవాడా. ఈ 2 పొట్టేళ్ళు నాకు ప్రాణ సమానమే. ఇదిగో నా దగ్గర 2 పొట్టేళ్ళు ఉన్నాయి, ఇవి నాకు ప్రాణంతో సమానమైనవి. నీవెప్పుడు వీటిని కంటికి రెప్పల్లాగా కాపాడేటట్లయితే ఇదిగో నీవు ఎల్లప్పుడూ ఇవి నా కూర్చు తగళ్ళు 2. ఇదిగో నావి 2 పొట్టేళ్ళు నాకు ప్రాణ సమానమైనవి. నీవెల్లప్పుడూ కాచేదేని. ఇదిగో నువ్వు గాని వీటిని ఎప్పుడు నువ్వు కన్నరప్లా కాపాడినట్లయితే వ్యవస్థుండవుగాక నా కడ సదా నీవు ఉండు. దేనిన్ విశేష విలాసిక. నీ చెంత కంటికి రెప్పలా కాపాడినట్లయితే నా చెంత నీవు దిగంబరుడు కాకుండా వెలిగేటట్లయితే ఇదిగో నువ్వు నా దగ్గర ఎప్పుడు కూడా హాయిగా సుఖాలు అనిపించాలండి. దిగంబరుడు అంటే ఏమిటి? ఎందుకులేని వాడు అయిపోయినట్టుగా అయిపోకుండా ఉండాలంటే నాకు వల్లనే నెయ్యి నీకు ఇష్టమయ్యేటట్లయితే ఈవిడికి దేవత కన్య కదా ఈవిడికి. నీకు నా ఘృతము భక్ష్యంబయ్యనే నీకు కూడా నా వల్లనే నీకు నెయ్యి నీకు ఇష్టమయ్యేటట్లయితే నిన్ను మన్మథ సుఖాల్లో ఓలలాడిస్తాను. ఈ నియమాలు నీకు అంగీకారమేనా అని ఊర్వశి పురూరుడితో అడిగింది. అని పలికిన వేల్పుల వెలయాలి ప్రతి మాటలకియ్య తన మనంబున మంచిదంట రూపు నను రతి నంచిత అంట దేవగణికయట మరుచేతన్ సంచలిత చిత్తయై కామించినదట ఇంతకంటే మేలున్ కలదే అని నిశ్చయించేసుకున్నాడు. అమ్మ, ఆ దేవకన్య వచ్చేసింది, ఇంకేమిటి ఈవిడ నా కోసం అని వచ్చింది కదా అని చెప్పి ఇంతకన్నా అదృష్టం ఉంటుందా అనుకున్నాడు. ఇలా నిశ్చయం చేసుకున్నాడు. అని పలికిన దేవవేశ్య నియమ నిబంధనలకు అంగీకరించి పురూరవుడు తన మనసులో ఇది అన్ని విధాలా బాగుంది, మంచి రూపాన్ని పుట్టుకను ప్రోగు చేసుకున్న దేవవేశ్య ఈమె, పైగా మన్మథ పరమశురాలే నన్ను కామించింది. ఆవిడ కూడా నా మీద కోరికతోటే వచ్చింది కదా, నన్ను కోరుకుంటోంది కదా, ఇంతకంటే మేలుందా అని నిశ్చయించుకున్నాడు. రాజు రాజముఖిని రతింతేల్చే బంగారు మేడలందున్ తరుల నీడలందున్ తోటలందు రత్న కూటంబులందును కొలకులందు గిరుల కలంకులందు. వెయ్యిని తీసుకొని హాయిగా ఆ స్వర్గ సౌఖ్యాల్లో ముంచి తెలిచేశాడు ఈ పురూరవుడు. ఆ పురూరవుడు అందాలు రాసిన ఊర్వశిని బంగారు మెడల్లోనూ, చెట్ల నీడలలోనూ, పూల తోటల్లోనూ, రత్న కుటాల్లోనూ, సరస్సులలోనూ, గిరి శిఖరాల్లోనూ శృత సౌఖ్యాలలో ముంచి తెలిచాడు. అంతా ఇద్దరకు తగులంబు నెలకొలినా ఒక దిక్కు ఏగుదురు వారొక చోటన కాని నిలిచి ఉండరు తమలో ఒకటి యమనమున నెంచుచు ఒక నిమిషము పాయకుందురు విదయుతా